పిల్లలకు ఉపాధ్యాయులకు ఈనాటి డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, ఈరోజు మీరు 8, 9 తరగతులలోని జీవశాస్త్రంలోని కీలక భావనల గురించి తెలుసుకుంటారు. దీనివల్ల మీరు 10వ తరగతిలోని జీవశాస్త్రంలోని ముఖ్యమైన పాఠ్యాంశాలను మీరు సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. సో పిల్లలు, ఈనాటి పాఠ్యాంశము కణం, కణజాలాలు, వాటి నిర్మాణం, అవి నిర్వర్తించే విధులు. పిల్లలు, మీరు కణం, కణజాలాలు అనగానే మీకు కొన్ని అంశాలు గుర్తొచ్చే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలపై ఆలోచించండి. జీవులన్నీ వేటితో నిర్మితమయ్యాయి? కణం, కణజాలాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? వివిధ రకాల కణజాలాలు ఏ విధులను నిర్వర్తిస్తాయి? పిల్లలు, జీవులన్నీ కూడా అమీబా, బ్యాక్టీరియా, జంతువులు, మానవుడు, వృక్షాలు, మొక్కలు అన్నీ కూడా కణాలతోనే నిర్మితమై ఉన్నాయి. ఈ జీవుల యొక్క నిర్మాణం కణాలతో జరిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ జీవులలో జరిగే జీవక్రియలు కూడా కణాలలోనే జరుగుతాయి. అందుకే కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని అంటారు. కొన్ని రకాల జీవులు ఒకే కణంతో నిర్మించబడి ఉంటాయి. వాటిని ఏకకణ జీవులు అంటారు. ఉదాహరణకి అమీబా, క్లెమిడోమోనాస్, పారామీషియం. మరికొన్ని జీవులు ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడి ఉంటాయి. వాటిని బహుకణ జీవులు అంటారు. అన్ని మొక్కలు, వృక్షాలు, జంతువులు, మానవుడు ఇవన్నీ కూడా బహుకణ జీవులు. పిల్లలు, ఈ చిత్రాన్ని గమనించండి. ఇవి ఉల్లి పొరలోని కణాలు, సూక్ష్మదర్శిని కింద చూసినవి ఇలాగా కనిపిస్తాయి. కణాలన్నీ కూడా దగ్గరగా అమరి ఉండి దీర్ఘ చతురాస్ర ఆకారంలో ఉన్నాయి కదా. ప్రతి కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కణాన్ని ఆవరించి ఉన్న పొరని కణత్వచం లేదా ప్లాజ్మా త్వచం అని అంటాం. అలాగే కణం లోపల ఉన్న ద్రవ్యాన్ని కణద్రవ్యం అని అంటాం. కణం మధ్యలో నిర్దిష్టంగా గుండ్రంగా కనిపిస్తున్న భాగమే కేంద్రకం. ఈ వీడియోని చూడండి. కణము, కణాన్ని ఆవరించి ఉన్న త్వచం కణత్వచం, అలాగే కణం లోపల ఉన్న ద్రవ్యం కణద్రవ్యము, మధ్యలో నిర్దిష్టంగా గుండ్రంగా ఉన్నది కేంద్రకం. సో చూశారు కదా. నిజకేంద్రక కణము మరియు కేంద్రక పూర్వ కణం అంటే ఏంటో తెలుసుకుందాం. నిజకేంద్రక కణం అంటే కేంద్రకము కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది. ఇలాంటి కణాలు అన్ని మొక్కలలోనూ జంతువులలోనూ ఉంటాయి. కేంద్రక పూర్వ కణం అనగా కేంద్రకంపై కేంద్రక త్వచం ఆవరించి ఉండదు. జన్యు పదార్థం ఇలాగా కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉంటుంది. ఇలాంటి కణాలు ఉదాహరణ బ్యాక్టీరియా. పిల్లలు, మళ్ళీ ఈ చిత్రాన్ని గమనించండి. ఉల్లిపొర కణాలు మీరు మీ ప్రయోగశాలలో ఇలాంటి కంపౌండ్ మైక్రోస్కోప్ కింద ఇలా చూసి ఉంటారు. అలాగే మీరు మానవుని బుగ్గ కణాలు కూడా చూసే ఉంటారు కదా. ఈ కణాలలో మనం 3 ముఖ్యమైన భాగాలని గుర్తుపట్టవచ్చు: కణత్వచము, కేంద్రకము, కణద్రవ్యము. అయితే ఇవే కణాలని మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మరికొన్ని భాగాలను కూడా మనం చూడగలుగుతాం. ఉదాహరణకి అంతర్జీవ ద్రవ్యజాలము, గోల్జీ సంక్లిష్టము, మైటోకాండ్రియా, లైసోజోమ్లు, రైబోజోమ్లు ఇలాంటి భాగాలు. సో కణం లోపల ఉండే ఈ భాగాలనే కణాంగాలు అని అంటారు. ఇప్పుడు మనము కణం లోపల ఉండే ఈ కణాంగాలు, వాటి నిర్మాణము, అవి నిర్వర్తించే విధుల గురించి వివరంగా తెలుసుకుందాం. పిల్లలు, ఇప్పుడు ఈ కణాన్ని గమనించండి. ఇక్కడ కేంద్రకానికి దగ్గరగా ఉన్నది అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం ఇది ఈ కణాంగము త్వచంతో కూడిన నాళాలు మరియు నాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణం. దీనిపై రైబోజోములు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలంపై చిన్న చిన్న రేణువుల వంటి నిర్మాణాలు ఉన్నాయి కదా. వీటినే రైబోజోములు అని అంటారు. ఇలాంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ సంశ్లేషణకు తోడ్పడుతుంది. మరి ఒకసారి ఈ కణాన్ని గమనించండి. ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మీరు గమనించినట్టయితే ఈ భాగంలో మనం రైబోజోమ్లు చూడగలుగుతున్నాము. మరి కొంత భాగంలో ఇక్కడ రైబోజోమ్లు మనకు కనిపించవు.
ఇలాంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటాం. వీటిపై రైబోజోములు ఉండవు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లు లేదా కొవ్వు అణువుల సంశ్లేషణంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు లేదా కణద్రవ్యం నుండి కేంద్రకానికి రవాణా చేయడానికి దోహదపడే మార్గంగా పనిచేస్తుంది. మరి యొక్క కణాంగం పేరు గోల్జీ సంక్లిష్టం. ఇక్కడ మీరు చూస్తున్నది గోల్జీ సంక్లిష్టం. ఈ కణాంగాన్ని మొట్టమొదటిసారిగా కెమిలో గోల్జీ అనే శాస్త్రవేత్త పరిశీలించారు. ఈ కణాంగము తిత్తులు కలిగి నాళాల మాదిరిగా ఉండే అనేక త్వచాలతో నిర్మితమై ఉంటుంది. ఈ త్వచం సంచుల వంటి నిర్మాణాలు ఏర్పరచుకొని ఉంటుంది. వాటి చుట్టూ ద్రవంతో నిండిన కోశాలు అతికి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, చూడండి. ఈ కణాంగం యొక్క విధులు కణత్వచంకు లేదా లైసోజోములకు వివిధ పదార్థాలు రవాణా అయ్యే ముందుగా ఈ గోల్జీ సంక్లిష్టంలో నిల్వ ఉంటాయి. ఈ పదార్థాలు కణత్వచంకి రవాణా చేయబడిన తర్వాత కణత్వచం యొక్క పునరుత్పత్తికి లేదా మరమ్మతుకి ఉపయోగపడతాయి. రైబోజోములు. రైబోజోములు ఇందాక మనం తెలుసుకున్నాం కదా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉంటాయి. అలాగే కొన్ని రైబోజోములు స్వేచ్ఛగా కణద్రవ్యంలో కూడా ఉంటాయి. ఈ రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణకు తోడ్పడతాయి. మరి యొక్క కణాంగాలు లైసోజోములు. లైసోజోములు కణద్రవ్యంలో అతి చిన్న రేణువుల రూపంలో ఉండే నిర్మాణాలు. వీటిలో వినాశకర ఎంజైములు ఉంటాయి. ఇవి నాశనం కావలసిన పదార్థాలను నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు అని కూడా అంటారు. మరి యొక్క కణాంగము మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇవి గుండ్రంగా లేదా పొడవుగా ఉండే కణాంగాలు. వీటిలో ఇక్కడ మీరు గమనించినట్టయితే మైటోకాండ్రియా 2 త్వచాలచే కప్పబడి ఉంటుంది. ఇది బాహ్య త్వచము, ఇది లోపలి త్వచం. లోపలి త్వచం, లోపలి పొర ఇలాగా లోపలి చొచ్చుకొని పోయి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అని అంటాం. క్రిస్టే లోపల ఉన్న ద్రవ్యాన్ని మాత్రిక అని అంటారు. మైటోకాండ్రియాలో కణశ్వాసక్రియ జరుగుతుంది. కణశ్వాసక్రియలో కణానికి కావలసిన శక్తి అంతా కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకే మైటోకాండ్రియాలను కణశక్యాగారాలు అని కూడా అంటారు. రిక్తికలు. రిక్తికలు రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు. ఈ రిక్తికలు జంతు కణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, వృక్ష కణంలో పెద్దవిగా ఉంటాయి. ఈ రిక్తికలు కణంలో కూడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. వృక్షకణంలో కణాంగము ఇక్కడ మీరు చూడండి, హరిత రేణువు. హరిత రేణువులు గుండ్రంగా లేదా అండాకారంగా ఉంటాయి. ఇవి సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా రసాయన శక్తిగా మార్చడంలో తోడ్పడతాయి. పిల్లలు, ఇప్పటివరకు మీరు వృక్షకణంలో, జంతు కణంలో ఉండే కణాంగాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు రెండిటి మధ్య భేదాలు ఏమన్నా ఉన్నాయా చూద్దాం. వృక్షకణంలో మీరు ఇందాక చూసినట్టు హరిత రేణువులు ఉంటాయి. అలాగే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కణంని ఆవరించి ఉన్న పొర పేరు కణత్వచం. ఆ కణత్వచం వెలుపల మరి యొక్క పొర ఉంటుంది వృక్షకణంలో. దీన్నే మనము కణకవచము అని అంటారు. తర్వాత జంతు కణాలలో సెంట్రియోల్స్ ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ వృక్షకణంలో ఉండవు. ఈ భేదాలను మనం పట్టిక రూపంలో చూసినట్టయితే వృక్షకణం, జంతుకణం. వృక్షకణంలో కణత్వచం చుట్టూ అదనపు పొర ఉంటుంది. దీనిని కణకవచం అంటారు. జంతుకణంలో కణకవచం ఉండదు. వృక్షకణంలో హరిత రేణువులు ఉంటాయి, జంతుకణంలో హరిత రేణువులు ఉండవు. వృక్షకణంలో పెద్ద రిక్తికలు ఉంటాయి, జంతుకణంలో చిన్న రిక్తికలు ఉంటాయి. వృక్షకణంలో సెంట్రియోల్స్ ఉండవు, జంతుకణంలో సెంట్రియోల్స్ ఉంటాయి. సో పిల్లలు, మీరు కణాంగాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ ప్రశ్నపై ఆలోచించండి. కణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కణాలపై అనేక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
వారిలో ఇక్కడ చిత్రంలో మీరు చూస్తున్నది ష్లీడన్. ఈయన వృక్ష శాస్త్రవేత్త. ఈయన అనేక వృక్ష కణాలని పరిశీలించారు. ఈయన పేరు ష్వాన్. ఈయన జంతు శాస్త్రవేత్త. అనేక జంతు కణాలని ఈయన పరిశీలించారు. వీరిద్దరూ వారి పరిశోధనల ఆధారంగా కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నీ కణాలతో, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడ్డాయి. కణాలన్నీ ముందు తరం కణాలచే ఏర్పడతాయి. ఇప్పటివరకు మీరు వృక్షకణం, జంతుకణం, వాటి నిర్మాణం, వాటిలో ఉండే కణాంగాల గురించి, వాటిలో ఉండే భేదాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. జీవులన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉన్నాయి. ఉదాహరణకి మానవుడిలో ఎముక కణాలు, కండర కణాలు, నాడీ కణాలు, రక్త కణాలు, ఇలా అనేక రకాల కణాలు ఉంటాయి. అలాగే వృక్షాలలో కూడా అనేక రకాల కణాలు ఉంటాయి. ఈ కణాలు సమూహాలలో ఉంటాయి. ఒకే నిర్మాణం కలిగి ఉండి ఒకే విధమైన విధుల్ని నిర్వహించే కణాల సమూహాన్ని కణజాలం అని అంటారు. ఇక్కడ కణజాలాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మొదటిగా మనము వృక్ష కణజాలం గురించి తెలుసుకుందాం. వృక్ష కణజాలం 4 రకాలుగా ఉంటుంది. విభాజ్య కణజాలాలు, త్వచ కణజాలాలు, సంధాయక కణజాలాలు, ప్రసరణ కణజాలాలు. మీరు ఇక్కడ ద్విదళ బీజ కాండం అడ్డుకోతని చిత్రాన్ని పరిశీలించండి. ఇక్కడ ఎక్కడైతే పెరుగుదల, మరమ్మత్తు, కణ విభజన ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతాలలో విభాజ్య కణజాలం ఉంటుంది. త్వచ కణజాలం. త్వచ కణజాలం మొక్క యొక్క బాహ్య పొరని ఏర్పరుస్తుంది. సంధాయక కణజాలం మొక్క యొక్క దేహాన్ని ఎక్కువగా ఉంటుంది మరియు బలాన్ని, యాంత్రిక బలాన్ని కూడా చేకూరుస్తుంది. ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలం మొక్కలో నీరు మరియు ఆహారం సరఫరాలో తోడ్పడుతుంది. ముందుగా మనము విభాజ్య కణజాలం గురించి తెలుసుకుందాం. విభాజ్య కణజాలం రకాలు. అగ్ర విభాజ్య కణజాలం. ఇక్కడ మీరు ఈ మొక్కని పరిశీలించండి. ఇది కాండం యొక్క అగ్రభాగాల పెరుగుదల ప్రాంతాలలో ఈ అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. కాండం పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలకు చూపేదే పార్శ్వ విభాజ్య కణజాలం. అలాగే కాండంపై ఎక్కడైతే శాఖలు, పత్రాలు, పుష్పవృంతాలు పెరిగే చోట మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. ఇప్పుడు త్వచ కణజాలాలు. త్వచ కణజాలాలు మొక్క యొక్క కాండం బాహ్య పొర, పత్రం యొక్క బాహ్య పొర, అలాగే వేర్ల యొక్క బాహ్య పొరలలో ఈ త్వచ కణజాలం ఉంటుంది. ఇప్పుడు పత్రంని మీరు గమనించినట్టయితే వీటిలో త్వచ కణజాలంలో అంటే బాహ్య పొరలో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వాటిని రక్షక కణాలు అంటాము. అలాగే వేర్ల యొక్క బాహ్య పొరలో మూలకేశాలు అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది డయాగ్రామ్లో చూడవచ్చు. ఇది త్వచ కణజాలము, కాండం యొక్క త్వచ కణజాలము. ఇక్కడ పత్రంలో ఉండే రక్షక కణాలు, పత్రరంధ్రము. ఈ రక్షక కణాలు పత్రరంధ్రము తెరుచుకోవడంలో, మూసుకోవడంలో తోడ్పడుతుంది. దీనివల్ల బాష్పోత్సేకము, వాయు వినిమయము జరుగుతుంది. వేర్లపై ఉండే బాహ్య పొరలో ఉండే ప్రత్యేకమైన కణాలు మూలకేశాలు. ఈ మూలకేశాలు నీటి శోషణలో తోడ్పడతాయి. పిల్లలు మీరు పెద్ద పెద్ద వృక్షాలపైన ఇలా త్వచ కణజాలాలు పొరలుగా ఏర్పడి బెరడును ఏర్పరచడం చూసే ఉంటారు కదా. 3వ రకం వృక్ష కణజాలము సంధాయక కణజాలం. ఇది 3 రకాలుగా ఉంటుంది. మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం. మీరు మృదు కణజాలంని పరిశీలించినట్టయితే ఇక్కడ కణపు గోడలు చాలా పలుసుగా ఉండి కణాంతర స్థలాలు కూడా ఉన్నాయి. స్థూల కోణ కణజాలంలో పరిశీలించినట్టయితే ఇవి కణపు గోడలు కొద్దిగా దళసరిగా ఉంటాయి. అదే దృఢ కణజాలంలో దళసరి కణపు గోడలు ఉంటాయి. అలాగే ఇక్కడ కణాంతర ఖాళీ స్థలాలు ఉండవు. మరి మృదు కణజాలం మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. హరిత కణజాలం. హరిత కణజాలంలో అనేక హరిత రేణువులు ఉంటాయి. ఈ కణజాలము మొక్క యొక్క ఆకుపచ్చని భాగాలలో ఉంటుంది. వాతయుత కణజాలం. ఈ వాతయుత కణజాలంలో గాలి గదులు ఉంటాయి. గాలి నిండి ఉంటుంది. ఇలాంటి కణజాలం ఎక్కువగా నీటిపై తేలే తామర వంటి మొక్కలలో కనిపిస్తుంది.
నిల్వ చేసే కణజాలం. ఈ కణజాలంలో నీరు, ఆహారము, వ్యర్థ పదార్థాలు నిల్వ ఉంటాయి. ఉదాహరణకి మీరు ఆలుగడ్డలో చూసే కణజాలము, క్యారెట్లో చూసే కణజాలం ఇలాగా ఉంటుంది. 4వ రకమైన వృక్ష కణజాలము ప్రసరణ కణజాలం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ మీరు కాండం అడ్డుకోతలో గమనించినట్టయితే ఇది ప్రసరణ కణజాలం. ఈ ఎరుపు రంగులో కనిపించేదే దారువు కణజాలం. దానికి అంటిపెట్టుకొని ఉన్న కణజాలము పోషక కణజాలం. ఇక్కడ ఈ మొక్కని పరిశీలించండి. దారువు కణజాలము వేర్ల నుండి నీటిని శోషించి ఇతర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. అలాగే పోషక కణజాలము ఆకులో తయారైన ఆహార పదార్థాన్ని ఆ స్థానం నుంచి మిగతా భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. ఈ మొక్క యొక్క నీటి సరఫరాలో దారువు కణజాలమే కాకుండా ఇంకా కొన్ని ప్రక్రియలు కూడా తోడ్పడతాయి. అవి ద్రవాభిసరణ మరియు బాష్పోత్సేకము. ద్రవాభిసరణ అనగా పారగమ్య త్వచం ద్వారా అల్పగాఢత నుండి అధిక గాఢతకు పదార్థాల కదలికను ద్రవాభిసరణ అని అంటారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ద్రవాభిసరణ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పరిశీలించండి. ఇక్కడ ఆలుగడ్డ తొక్క తీసి కప్పు ఆకారంలో మనం దాన్ని చేయాలి. ఆ తర్వాత దానిలో చక్కెర కలిపిన చక్కెర ద్రావణాన్ని పోయాలి. ఆ తర్వాత అది లెవెల్ తెలుసుకోవడానికి పిన్నుని కూర్చాలి లెవెల్ కోసం. ప్లేట్లో మామూలు నీళ్లు పోయాలి. చక్కెర కలపని నీళ్ళని ప్లేట్లో పోయాలి. కొద్దిసేపటి తర్వాత అల్పగాఢత అంటే ప్లేట్లో ఉన్న నీరు అధిక గాఢత అంటే చక్కెర కలిపిన నీళ్ళల్లోకి నీరు అన్నది ప్రయాణిస్తుంది. ఇక్కడ ఆలుగడ్డ యొక్క కణాల కణత్వచమే పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియనే ద్రవాభిసరణ అని అంటారు. మరి ఒక ప్రక్రియ వ్యాపనం. వ్యాపనం అనగా గాలి లేదా నీరు వంటి మాధ్యమాలలో పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్లాస్లో నీరు తీసుకున్నారు కదా, ఇందులో కాపర్ సల్ఫేట్ ద్రావణం కానీ లేదా ఇంకు చుక్క వేసినప్పుడు అది అధిక గాఢత నుంచి అల్పగాఢతకు అది సమానమయ్యేంత వరకు కూడా విస్తరిస్తుంది. ఈ ప్రక్రియనే వ్యాపనం లేదా విసరణ అని అంటాం. ద్రవాభిసరణ బాష్పోత్సేకము కూడా నీటి శోషణలో ఉపయోగపడుతుంది. బాష్పోత్సేకం అనగా పత్రరంధ్రాల నుండి మొక్కలో అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్తుంది. పిల్లలు, మీరు ఇప్పటివరకు వృక్ష కణజాలాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు జంతు కణజాలాల గురించి తెలుసుకుందాం. జంతు కణజాలాలు 4 రకాలు: ఉపకళ కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ముందుగా ఉపకళ కణజాలం గురించి తెలుసుకుందాం. ఉపకళ కణజాలం, దీనిని ఎపిథీలియం అని కూడా అంటారు. ఎపి అంటే వెలుపల, థీలియం అంటే కణజాలం. ఇవి జంతువుల లోపల అవయవాలను, బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం. ఇది అనేక రకాలుగా ఉంటుంది. శల్కల ఉపకళ కణజాలం. బల్లపరుపుగా పలుచని పొర కలిగి ఉన్న ఉపకళ కణజాలాన్ని శల్కల ఉపకళ కణజాలం అంటారు. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహికలో, నోటి లోపలి పొరలలో, రక్తనాళాలలో, ఊపిరితిత్తులలో ఉండే వాయుగోనులలో ఈ కణజాలం ఉంటుంది. మరి ఒక ఉపకళ కణజాలము ఘనాకార ఉపకళ కణజాలం. దీని కణాలు ఘనాకారంగా ఉన్నాయి, గమనించండి. ఇలాంటి కణాలు మూత్రనాళాలలో ఉంటాయి. స్తరిత ఉపకళ కణజాలం. శల్కల ఉపకళ కణజాలమే అనేక పొరలుగా ఉంటే స్తరిత ఉపకళ కణజాలం అని అంటారు. ఇది చర్మంలో ఉంటుంది. స్తంభాకార ఉపకళ కణజాలం. ఇది స్తంభాకారంలో ఉండే కణాలు ఉన్నాయి కదా, ఎక్కడైతే స్రవించడము లేదా శోషణ జరిగే ప్రాంతాలలో ఈ కణజాలం ఉంటుంది. ఉదాహరణకు పేగులు. గ్రంథి ఉపకళ కణజాలం. ఇది కొన్ని పదార్థాలను స్రవించే ఉపకళ కణజాలం. ఉదాహరణకు లాలాజల గ్రంథులలో ఉంటుంది. జంతు కణజాలంలో మరి ఒక కణజాలము సంయోజక కణజాలం. ఇది కూడా అనేక రకాలుగా ఉంటుంది. మొదటిది చూడండి, ఏరియోలార్ కణజాలం. ఇది అవయవాలను వాటి యొక్క స్థానాలలో ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ కణాలు
అనేక తంతు పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఎడిపోస్ కణజాలం ఇది కొవ్వును నిల్వ ఉంచే కణజాలం, ఎక్కువగా చర్మం కింద ఉంటుంది. అస్థి కణజాలం ఎముక లోపల ఉండే ఈ కణజాలం ఇలాగా ఉంటుంది. ఈ కణజాలము కాల్షియం ఫాస్ఫేట్ని, కాల్షియం కార్బోనేట్ లవణాలను విడుదల చేస్తుంది. దానితో ఎముకలు ఏర్పడతాయి. మృదులాస్థి మృదులాస్థి దృఢంగా ఉండదు. ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల చివర, చెవిదొబ్బ, నాసికాగ్రం, వాయునాళం లోపల మృదులాస్థి ఉంటుంది. మరి సంధి బంధనం మరియు స్నాయు బంధనం. సంధి బంధనంని లిగమెంట్ అని కూడా అంటారు. రెండు ఎముకలను సంధి తలాలలో కలుపుతుంది. మీరు ఇక్కడ గమనించండి, రెండు ఎముకల సంధి తలాలలో ఈ లిగమెంట్ ఉంటుంది. స్నాయు బంధనం ఎముకలు కండరాలు కలిసే చోట ఈ స్నాయు బంధనం ఉంటుంది. రక్తం కూడా సంయోజక కణజాలమే, అయితే ఇది ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని ద్రవరూప కణజాలం అని అంటారు. రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఆక్సిజన్ సరఫరాలో తోడ్పడుతుంది. తెల్ల రక్త కణాలు వ్యాధికారక జీవులని నాశనం చేస్తాయి. రక్త ఫలకికలు గాయం ఏర్పడినప్పుడు రక్తం గడ్డకట్టుటలో తోడ్పడుతుంది. ఈ కణాలన్నీ కూడా ప్లాస్మాలో తేలుతూ ఉంటాయి. రక్త వర్గాలు. కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే శాస్త్రవేత్త మానవులలో రక్త వర్గాలను మొదటిసారిగా తెలిపారు. మానవులలో ప్రధానంగా 4 రకాల రక్త వర్గాలు ఉంటాయి. అవి ఏ, బి, ఏబి, ఓ. ఏబి రక్తవర్గం వారిని సార్వత్రిక గ్రహీతలు అని అంటారు. అలాగే ఓ రక్తవర్గం వారిని సార్వత్రిక దాతలు అని అంటారు. జంతు కణాలలో 3వది కండర కణజాలం. మానవునిలో అనేక కండరాలు ఉంటాయి కదా, ఈ కండరాలన్నీ కూడా ఈ కండర కణజాలంతో ఏర్పడినవే. కండర కణజాలం ఇది 3 రకాలుగా ఉంటుంది. రేఖిత కండరం, అరేఖిత కండరం, హృదయ కండరం. రేఖిత కండరంలో అనేక అడ్డుచారలు ఉండి చాలా కేంద్రకాలు ఉంటాయి. ఇవి నియంత్రిత కదలికలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు మనం చేయి లేపాలి, కాలు లేపాలి అనే కండరాలలో అవి మన నియంత్రణలో ఆ కదలికలు ఉంటాయి కదా, అలాంటి చోట ఈ రేఖిత కండరం అన్నది ఉంటుంది. అరేఖిత కండరంలో అడ్డుచారలు ఉండవు, అలాగే ఒకటే కేంద్రకం ఉంటుంది. ఇది అనియంత్రిత కండరం. మన ఆధీనంలో లేని కదలికలలో కదలిక ప్రాంతంలో ఇలాంటి కండరం ఉంటుంది. ఉదాహరణకి గర్భాశయము, జీర్ణాశయము, పేగులు ఇలాంటి చోట ఈ కండరం ఉంటుంది. హృదయ కండరం మీరు ఇక్కడ గమనించినట్టయితే దీని ఆకారము అడ్డుచారలతో రేఖిత కండరం వలె ఉంటుంది, కానీ కదలికలు మాత్రం అనియంత్రిత చలనాలన్నమాట. 4వ రకమైన కణజాలము నాడీ కణజాలం. నాడీ కణజాలం మెదడులో నాడులలో ఉంటుంది. ఇవన్నీ కూడా నాడీ కణంచే ఏర్పడి ఉంటాయి. నాడీ కణంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి: కణదేహము, యాక్సాను, డెండ్రైట్లు. ఈ నాడీ కణాలు సమాచారాన్ని మన శరీరంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సమాచారాన్ని చేరవేస్తాయి. మీరు ఈరోజు కణము, కణాంగాలు, వృక్ష కణజాలం, జంతు కణజాలం గురించి తెలుసుకున్నారు. వీటిలోని ముఖ్యాంశాలను చూద్దాం. 1. జీవులన్నీ కణాలతో నిర్మితమయ్యాయి. కణంలో ప్రధానంగా కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం అనే భాగాలు ఉంటాయి. ఒకే కణం ఉన్న జీవులు ఏకకణ జీవులు, ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులు బహుకణ జీవులు. కణంలోని కణాంగాలు వివిధ జీవక్రియలను నిర్వహిస్తాయి. మైటోకాండ్రియా కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హరితరేణువు కిరణజన సంయోగ క్రియ ద్వారా కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. 4. వృక్ష కణజాలాలు ప్రధానంగా 4 రకాలు: విభాజ్య కణజాలం, త్వచ కణజాలం, సందాయక కణజాలం, ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలంలోని దారువు నీటి రవాణాకు, పోషక కణజాలం ఆహార పదార్థాల రవాణాకు తోడ్పడతాయి. జంతు కణజాలాలు ప్రధానంగా 4 రకాలు. అవి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం.
6. సంయోజక కణజాలంలో అనేక రకాలు కలవు. అవి ఏరియోలార్ కణజాలం, ఎడిపోజ్ కణజాలం, ఎముక, మృదులాస్థి, లిగమెంట్, స్నాయుబంధం, రక్తం. 7. రక్తం ద్రవరూప కణజాలం. ఇందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికాలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు నేర్చుకున్న అంశంలో నుంచి ఈ ప్రశ్నలు ఇక్కడ ఇస్తున్నాను. వీటికి జవాబులు మీ నోట్ పుస్తకంలో రాయండి. మూల్యాంకన ప్రశ్నలు. 1. కణంలోని ముఖ్య భాగాలేవి? 2. ఏకకణ బహుకణ జీవులకు ఉదాహరణలు ఇవ్వండి. వృక్ష కణాన్ని జంతు కణంతో పోల్చండి. సంయోజక కణజాలం గురించి వివరించండి. వృక్ష కణజాలాలను సూచించే ద్విదళ బీజ కాండం అడ్డుకోత చిత్రాన్ని గీసి భాగాలను గుర్తించండి. ప్రసరణ కణజాలంలోని భాగాలేవి? అవి నిర్వర్తించే విధులేవి? ఏవేని 3 కణాంగాలు? అవి నిర్వర్తించే విధులను రాయండి. కణ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఏవి? పిల్లలు, ఈరోజు మీరు నేర్చుకున్న పాఠ్యాంశము కణము, కణాంగాలు, వాటి నిర్మాణం, అవి నిర్వర్తించే విధులు. అలాగే వృక్ష కణాలు, వాటి నిర్మాణం, జంతు కణాలు, వాటి నిర్మాణం కూడా తెలుసుకున్నారు కదా. ఈ పాఠ్యాంశాలను మీరు చదవడం ద్వారా 10వ తరగతిలోని జీవశాస్త్ర పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. సో మరి ఒక రోజు మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.